ప్రధానంగా మిర్యాలగూడ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సమస్యలు ప్రధానంగా అనేకం కూడా పేరుకుపోయాయి. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పక్ష ఫ్లోర్ లీడర్ ఇలియాస్ మనతో పాటు ఉన్నారు. అసలు మిర్యాలగూడలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో ఒకసారి మీరు వివరించండి ఇలియాస్. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పాలంటే మిర్యాలగూడ ప్రజలు మన మున్సిపాలిటీ నుంచి కోరుకునేది ఏంటి? మనకు మెయిన్ గా మున్సిపాలిటీ అంటే వాటర్ సంబంధించింది ముఖ్యమైనది. ఇంకా రెండవది ఏంటంటే మన శానిటేషన్, పరిశుభ్రత, మూడవది స్ట్రీట్ లైట్స్, ఫోర్త్ రోడ్స్ అండ్ డ్రైన్స్. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఇప్పుడు మీరు చదివినట్టయితే ఇప్పుడు నీటి ఎద్దడి అని ఇప్పుడు హెడ్ లైన్ చదివారు. గతంలో చూసినట్టయితే మా ఫాదర్ కూడా 2 times కౌన్సిలర్. అప్పుడు మీరుంటున్న మీ స్టూడియో ఉంటున్న ఏరియా కూడా మా పరిధిలోనే ఈ వాసవి కాలనీ అటు రాఘవేంద్ర కాలనీ వరకు వచ్చింది. వేసవి వచ్చింది తీవ్ర వాటర్ ప్రాబ్లం. ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకున్న పరిస్థితి నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా ట్యాంకర్లు తీసుకొచ్చి మనం ఈడ నీళ్ళు వేసిపోయాము. నేను అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అట్లా 2014 వరకు. 2014లో ఫస్ట్ టైం నేను గెలిచినప్పుడు నీటి ప్రాబ్లం ఉంది మన మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ట్యాంకర్ల ద్వారా అదే చెప్తున్నా నేను. 2014 వరకు కూడా నీళ్ళు అయితే ట్యాంకర్లు పెట్టిన కూడా ట్యాంకర్లు సరిపోయేది. ఎందుకంటే యూజర్స్ ఎక్కువ, మరి ట్యాంకర్లు ఒక 10 ఒక ఎన్నో పెట్టినా కూడా మిర్యాలగూడలో ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయో అన్ని ట్యాంకర్లు యూజ్ చేసినా కూడా నీటి అయితే తీరలేదు. స్వతహాగా నేను నా స్వతహాగా ఓ 2 లక్షల రూపాయలతో నేను కూడా సొంతంగా ట్యాంకర్లు, వాళ్ళు ఏంటంటే రోజుకు 2 ట్యాంకర్లు వాడికి పంపారు. మనకేమో 15 నుంచి 15 ట్యాంకర్లు వాంటెడ్. మనం అంత సమస్య ఉండే. ఆయన కూడా మేము సొంతంగా, నేనే కాదు నాతో పాటు కొంతమంది కౌన్సిలర్స్ కూడా సొంతంగా వేసుకోరు. అప్పుడు మన మాజీ శాసనసభ్యులు భాస్కరరావు గారు ఎమ్మెల్యే చూసిండు ఆ టైంలో ఇంత ఎద్దాడు. అంతలో మన కేసీఆర్ కూడా ఇంటింటికి నల్లా ఇయ్యాలని మిషన్ భగీరథ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ఏముంది, ఎక్కడెక్కడ నీటి ఎద్దడి పరిస్థితి ఉంది టౌన్ లో? అదే చెప్తున్నాను. తర్వాత మన భాస్కరరావు సాబ్ ఏం చేసిందంటే ఇంటింటికి నల్లా ఉండాలని ట్యాంక్స్ మొత్తం ట్యాంకులు మొత్తం లింకప్లు ఇచ్చేసి ఈ రోజు మన ఇప్పుడు మనకు వాటర్ చూసినట్లయితే ఇబ్బంది లేదు. మన మిర్యాలగూడ పట్టణానికి ట్యాంకర్లు అవసరం లేదు. ఈ 5 ఏళ్ళు చూసినట్లయితే ఎక్కడ ట్యాంకర్లు పెట్టట్లేదు, ట్యాంకర్ల ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైనా ఇప్పుడు అవుట్స్కట్స్ లో ఎక్కడైనా ఉంటే న్యూ డెవలప్మెంట్ ఏరియాలో అక్కడ ఏంటంటే పైప్ లైన్స్ లేకపోవడం వల్ల ఇంకా ఏమైనా వాటర్ కన్వీనర్ అక్కడ మనం ట్యాంకర్లతో సప్లై చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇంకొక సమస్య ఇక్కడ వాటర్ సమస్య ఒకటి ఉంది. మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఇది వరకు ఏంటంటే మనం ఎన్ఎస్పీలో ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ మేజర్ ట్యాంక్ అన్నమాట. టౌన్ కి మాక్సిమం 60% అటు నుంచే వాటర్ సప్లై అయ్యేది. ఈ చెరువు నుంచి తీసుకునేది మనం, దేల్పల్లి చెరువు, పెద్ద దేల్పల్లి చెరువు నుంచి వచ్చేది. దానికి ఏంటంటే మన మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేసేది. దానికి ఫ్లోరిన్ ఎంత కలపాలి ఏందనేది మొత్తం దాన్ని సఫిషియెంట్ గా వాటర్ ఒక ప్యూరిఫైర్ మంచి ఒక స్వచ్ఛమైన వాటర్ వచ్చింది. ఇప్పుడు భగీరథ వాటర్ వచ్చినప్పటి నుంచి భగీరథ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దాంట్లో ఎంత ఫ్లోరిన్ కలపాలి, ఎంత క్వాంటిటీ కలపాలి, దాన్ని ఆ మోటార్లు సరిగ్గా రిపేర్ చేయడం వల్ల దాన్ని క్లీన్ ట్యాంకులు సరైన క్లీన్ చేయడం వల్ల కొంచెం పాచి స్మెల్ చేయడం లేదు, మెయింటెనెన్స్ సరిగా లేదు, కొంచెం స్మెల్ పచ్చగా రావడం, ఇర్రెగ్యులర్ గా వాటర్ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ సమ్మర్ లో అధికారులు కొంచెం ఇది ఒక సమస్య, వాటర్ సమస్య మన మున్సిపాలిటీ ఉంది, దాన్ని తీర్చాల్సిన అవసరం అయితే కొద్ది గొప్ప ఉంది. మేము కౌన్సిల్ లేదు, స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాబట్టి దాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, సబ్ కలెక్టర్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, డిఈ గారు, దాన్ని కొంచెం ప్రజలకు ఇబ్బంది కావాలని కోరుకుంటున్నాను. శానిటేషన్ చెప్పాలంటే అది ఫెయిల్ అండి మనం మిర్యాలగూడ మున్సిపాలిటీ. బల్దియా అంటే ఖాయా పియా చల్దియా అన్నట్టే ఉంది మా నాయకుడు. కానీ శానిటేషన్ మాత్రం సక్సెస్ చేయలేకపోయినాం. మీరు ఒక్కసారి రోడ్ మీదకి వెళ్ళండి, ఎక్కడ చెత్తలు అక్కడ సందర్శిస్తుంటాయి. రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. శానిటేషన్ ఏంది, ఈ రోజు ఒకరు ఆటోలు ఉన్నాయండి, ఆటోలు సఫిషియంట్ ఆటోలు ఉన్నా కూడా దాన్ని ఏంటంటే 2 రిపేర్ అంటారు, దాన్ని పక్కకేస్తారు. నెలలో కరెక్ట్ ఒక 30 రోజులు తిరిగిన ఏదైనా వార్డులో ఉన్నదంటే 48 వార్డు కౌన్సిలర్స్ దాని మీద 5 ఏళ్ళు మనం పోరాటమే చేసినాం. చెత్త సేకరణ విషయంలో పోరాటం సరిపోయింది. ఆ చెత్త బండ్లు మీరు రిపేర్ చేపియారా, ఒకటి టైర్ పోయిందంటాడు, ఒక రోజు మైక్ లేదంటాడు, ఒకటి ఏదో ఒకటి. కానీ చెత్త సేకరణ అనేది సక్సెస్ఫుల్ గా నడవట్లేదు. ఆ చెత్త సేకరణ సక్సెస్ఫుల్ గా నడవకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటే ఖాళీ ప్లాట్లతో వేస్తుంది, చెత్త తీసుకెళ్లి వేయడము. ఇది కూడా గొడవలకు దారి చూస్తుంది ప్రజలకు కూడా. ఈ ప్లాట్ లో నువ్వు ఎందుకు వేస్తావు అది అన్నట్టు. ఎందుకంటే చెత్త ఇంట్లో ఉంటే కనుక స్మెల్, బ్యాడ్ స్మెల్ అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ ప్రాబ్లం బాగుంది. ఇప్పుడు
ఇవి చెత్త బండ్లు కొనాలండి. ఇంకా చెత్త బండ్లు కొనాలి. ఎన్ని బండ్లు ఉన్నాయి ఇప్పుడు చెత్త బండ్లు దాంట్లో 40% ఖరాబ్ అయి పక్కకే ఉన్నాయి. ఆల్టర్నేట్ గా ఒక రాకుంటే వేరే బండి తీసుకొచ్చి 2 రోజులు తిరగడం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా తీసుకున్నాం మనం. ఒక 23 మంది మన మున్సిపాలిటీలో తీసుకుంటే వాళ్ళ కనీసం జీతాలు ఇవ్వట్లేదు. మన జనవరి వరకు మనకు జనరల్ ఫండ్ ఉన్నా కూడా ఎంత అశ్రద్ధ అంటే వాళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం. వాళ్ళు 10,000 తీసుకున్నాం. వాళ్ళు కూడా మున్సిపాలిటీలో కలపాలని వాళ్ళు పోరాడుతూ 10,000 నెలకు ఇవ్వడానికి కూడా ఇప్పుడు జనవరి మనం చేసినా కూడా అక్టోబర్ నుంచి నిన్న నేను మున్సిపాలిటీకి వెళ్తే ఇదే సమస్య మీద ఆటో డ్రైవర్లు వచ్చింది. మన జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళ జీతాలు కూడా ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు ఆటో తిరగకుండా తిరిగినట్టు రాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఏంటంటే ఆటో నేను అంటున్నా 30 రోజులు తిరగదు కాదు, తిరగదు 10 రోజులు 15 రోజులు తిరగదు. వాడికి తిరగనప్పుడు వాడికి ఏం డ్యూటీ? ఇంటికాడ ఉంటాడు. అంతేగా రిపేర్ చేయాలి ఎప్పుడప్పుడు. దానికి ఫిట్నెస్ అయినా మీరు చెక్ చేయాలి ఆటో. అది ఖరాబ్ అయ్యే వరకు మనం ఎందుకు వేచి చూడాలండి? ఎందుకు వేచి చూడాలి? ఒక నెలకు 3 నెలలకు ఒకసారి ఫిట్నెస్ బండి ఆ తుప్పు పట్టిన బండ్లను తిప్పితే ఊరికే ప్రాబ్లం రాదా? తీసి పక్కకు పెట్టాలి, కొత్తది కొనాలి. మనం జనాల నుంచి మనం ఏంటి ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, వాటర్ బిల్లు వసూలు చేస్తున్నాం, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తున్నాం. అన్ని విధాలుగా మనం జనాల నుంచి ట్యాక్స్ వసూలు వాళ్ళకు సదుపాయం కల్పించాలి. అది మన పూర్తి బాధ్యత. మనం ఉన్న చైర్మన్ గారైనా మనదైనా మనం దీని గురించి 48 కౌన్సిలర్స్ మాత్రం బాగా పోరాడి దీన్ని సక్సెస్ చేయడానికి. ఇప్పుడు మనం చూసినట్టయితే శానిటేషన్, ఇప్పుడు మీరు కాలువ చూడండి, ఇది మేజర్ కాలువ ఏదైతే ఉందో హనుమాన్పేట నుంచి ఇప్పుడు అటు నుంచి హనుమాన్పేట నాలా నుంచి మన చిన్న చెరువు తాళగడ్డ చిన్న చెరువు లింకప్ అన్నమాట. ఎట్లా ఉందని చూసిరా మీరు? ఎంత దుర్గంధం ఉందో చూసిరా? మేము దాదాపు ఎప్పుడైనా పూడిక తీసినా పూడిక అంటే గతంలో ఒక 6 months ఒకసారి మనం తీసేది. ఇప్పుడు మనం 60 లక్షల వ్యయంతో మనం దాన్ని ఆమోదం చేసినాం. దాన్ని చేయమని 60 లక్షలు దాంట్లో ఉన్న చెత్త కూడా జనాలు ఎట్లా ఉందంటే ఈ ఆటోలు ఈ బండ్లు రాకపోవడం వల్ల కొంచెం ఈ వ్యాపారస్తులు కూడా రోడ్ సైడ్ వ్యాపారస్తులు వాళ్ళు ఏమైనా మిగిలిన దాంట్లో తీసుకొచ్చి దాంట్లో వేసేస్తారు. వెజిటేబుల్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, అలాంటి చాలా మొత్తం కూడా దాంట్లో వేస్తుండే. ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి ఏంటంటే చికెన్ బంద్ అయింది. ఎందుకంటే చికెన్ వేస్టేజ్ కూడా వాళ్ళు మన మున్సిపాలిటీ టెండర్ పెట్టి అది కూడా కొనుకెళ్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేపలకో దాని మీద కూడా ఆదాయం వచ్చేటట్టు మనం టెండర్ పిలిచినాం. ఆయన కూడా కొన్ని వ్యర్థాలు దాంట్లో పోస్తారు. చాలా పొల్యూటెడ్, చాలా స్మెల్. ఇంకొకటి అదే కాకుండా రైస్ మిల్స్ ఏంటంటే ఇది వరకు దాంట్లో ఇరిగేషన్ వాటర్ కూడా పారుతుంటాయి కాబట్టి స్మెల్ రాదు. ఎప్పుడైతే ఇరిగేషన్ వాటర్ నాలా ఎప్పుడైతే బంద్ అవుతుందో అక్కడ ఏంటంటే రైస్ మిల్ లకు సంబంధించిన బయలు వాటర్ వాటర్ దాంట్లో వచ్చి అదంతా కంపు అన్నమాట. ఇప్పుడు మన హనుమాన్పేట నాలా కానీ అటు నుంచి కూడా ఒకటి ఉంది. 2 నాలాలు మేజర్ అన్నమాట. ఇప్పుడు మనం చేసిన హనుమాన్పేట నుంచి ఒకటి మన రామచంద్రగూడ అటు తాళగడ్డకు ఒకటి కనెక్టివిటీ ఒకటి ఉంది. చాలా ఘోరంగా ఉంటదండి. ఇప్పుడు ఈ సమ్మర్ లో చేయకుంటే రేపు ఫ్లడ్స్ వచ్చినాయి అనుకో, అదంతా దాంట్లో మట్టి చెత్త అది ఎక్కడ ఇరుక్కుపోయి ఇళ్లకు నీళ్ళు వచ్చే అదే ఉంటది. ఇదివరకు ఏంటంటే అది 4 feet డ్రైన్ ఉండే. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ 12 feet వెళ్తూ చేసినా కూడా దాంట్లో ఏమైతుందంటే చెత్త వేసి వరదలు వచ్చినప్పుడు నీళ్ళకి వస్తుంది. ఇప్పుడు కౌన్సిలర్స్ కూడా గతంలో కూడా మనం షిఫ్ట్ పెట్టే దాని మీద కూడా 30 లక్షలు పెట్టాడు. యాక్చువల్ గా 30 లక్షలు పెట్టినప్పుడు ఇది సరిపోదు. ఈ పెద్ద నాళాలతో పాటు చిన్న నాళాలు కూడా ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు రామచంద్రం కూడా ఏరియా కూడా కౌన్సిలర్ గారు మాది కూడా ఈ చిన్న దాంట్లో కంప చెట్టు పెరగడం అలాంటివి అవుతున్నాయి. ఇవి కూడా డ్రైన్స్ అంటే మరీ చిన్నవి కాకుండా కొంచెం మేజర్ ఒక 3 feet 4 feet ఉన్న డ్రైన్లను కూడా షిఫ్ట్ తీయాలనే ఉద్దేశంతో మనం 40 లక్షల రూపాయలు మనం పెట్టి మనం 1 year అవుతుంది. పోయిన సమ్మర్ పోయింది, ఈ సమ్మర్ పోయింది, ఇప్పుడు దాకా పని కాదు. నిన్న కూడా నేను కమిషనర్ ఇది ఏంటి దుర్గంధం ఏంది, దోమలు ఏంది, అసలు ఏంటి ఈ ప్రాబ్లం, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, దీన్ని ఇమీడియట్లీ చేయాలని మనం దాని గురించి పోరాడుతున్నాను. యాజ్ ఏ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఏ సమస్య మీదైనా నేను అడుగుతూనే ఉంటా. లేదండి ఈ సమ్మర్ లో చేస్తాం, వర్షాల కన్నా ముందని చెప్పడం జరిగింది. మెయిన్ గా ట్రాక్టర్లు మాత్రం చెత్త వాళ్ళు ఎత్తట్లేదండి. 5-6 వార్డులు 5-6 వార్డులకు ఒక ట్రాక్టర్ సేమ్ ప్రాబ్లం. ఒక రోజు టైర్ పోయిందంటాడు, ఒక రోజు బండి ఖరాబ్ అయిందంటాడు. చెత్త ఒక వారం రోజుల దాకా అక్కడ ఒక్కొక్క 3 రోజులు 4 రోజులు సెలవులు వస్తాయి. ఆ చెత్తతో దుర్గంధం ఉంది. ఇంత పెద్ద మున్సిపాలిటీలో శానిటేషన్ మాత్రం సక్సెస్ చేయలేకపోయింది. అది చాలా బాగా ఉంది. అదే కదా ఇక్కడ సమస్య కూడా కాలుష్యము ఎక్కువ, ఈ దుర్గంధ వాసనతో చాలా ఇబ్బంది దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి కదా. దోమలు విపరీతంగా ఉన్నాయి. ఇదంతా మరి పొల్యూటెడ్ ఉన్న తర్వాత దోమలు చెత్త ఉంటే ఈ దుర్గంధం ఉంటే దోమలు కావాల్సింది అదేగా. ఈ గలీజ్ ఉన్న కానీ దోమలు ఉంటాయి. దీన్ని నిర్మూలించాలి. దీన్ని నిర్మూలించాలంటే ట్రాక్టర్లు కొనాలి.
దాని మీద చూడాలి, ఎట్లా ఆటోలు ఎట్లా నడుస్తున్నాయి, ట్రాక్టర్ ఎట్లా నడుస్తున్నాయి, దాని మీద చూడాలి, దానికి ఎప్పుడప్పుడు ఫిట్నెస్ చెక్ చేయాలి. దాదాపు జిల్లాలోని రాష్ట్రంలోని ఒక ప్రముఖమైనటువంటి పట్టణం ఇది. ఆదాయంలో కూడా బలంగా ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం ఇది. ఇటువంటి మిర్యాలగూడ పట్టణాన్ని పారిశుద్ధ్యం చేయడంలో అధికారుల నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ లీడరు చెప్పినట్టుగానే ఈ అంశం అయితే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అంటే పాలక మండలి ఉండే, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ జేసీ గారే ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది, శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఇవ్వకూడే కొంత ముందుకు వెళ్లి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కింది స్థాయి అధికారులు చేస్తున్నారా, పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది అనేది పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఇదే విధంగా లైట్లు కూడా అనేక ప్రాంతాల్లో లేవు, కొత్త లైట్లు ఇవ్వట్లేరు అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. లైట్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అండి, ఇదివరకు ఏంటంటే మనం పోల్స్ కి ఒక ట్యూబ్ లైట్స్ అనేవి ఉండేవి. తర్వాత మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కరెంట్ ఆదాయం చేయాలని ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేసింది. ఆ క్రమంలో ఏమైందంటే చిన్న చిన్న లైట్స్ 18 వాట్స్, ఇది వరకు మనం ఒక ట్యూబ్ లైట్ అనేది 40 వాట్స్ వాడేది, చాలా వెళ్తురు ఉండేది 40 వాట్స్. ఇప్పుడు ఏమైందంటే 18 వాట్స్ వాడడం వల్ల కొంచెం డిమ్, కొంచెం పట్టణం కూడా కొంచెం డిమ్ కలుగుతుంది చూసినట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జంక్షన్లలో మనం ఏం చేస్తే ఇది వరకు 150 వాట్స్ అని మన లైట్ చేసాం, ఇప్పుడు అవి తీసేసి 36 వాట్స్ చేస్తాం. అది కూడా అన్ని గూడల్లో వేయలే, మాక్సిమం టౌన్ లో ఉన్న పెద్ద పెద్ద జంక్షన్లలో మనం 150 వాట్స్ అనేది వేసేస్తే తర్వాత ఏమైందంటే చిన్న లైట్ వేసేసి ఇప్పుడు చౌరస్తా మీద చిన్న చీకటి ఉంటుంది, దాని గురించి గత 4 ఏళ్ళు నేనైతే పోరాటం చేసిన ఈ ఇష్యూ మీద. ఎందుకంటే నేను ఫస్ట్ కూడా కౌన్సిలర్ మా నాన్న ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా కాబట్టి లైట్స్ అవి శాంక్షన్ ఎట్లా అయిందనేది నాకు కొంచెం దాని మీద అనుభవం ఉంది కాబట్టి నేను దాని మీద పోరాటం చేస్తున్నా. అదే ఇదివరకు డి గారు వీళ్ళు ఏంటంటే ఇదివరకు మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే అంతా ఒక స్టేట్ వైజ్ గా మొత్తం ఏజెన్సీకి ఇచ్చేసారు. వాళ్ళకి మన మున్సిపాలిటీ బిల్లు ఇవ్వడంలో లేదంటే వాళ్ళు సప్లై బంద్ చేసి, ఆ సప్లై బంద్ చేయడంలో చాలా వరకు కొన్ని 10-15 రోజులు 20 రోజులు లైట్ వెళ్ళకుండా కూడా అంధకారంలో ఉండిపోయింది. దాని మీద పోరాటమే చేసినాం. ఇప్పుడు వచ్చిన కొత్త డిఈ గారు లేదండి నల్గొండ అది దీనికి అసలు వాళ్ళకి ఏదేదో పేమెంట్ చేసేసి మనమే తెచ్చుకుందాం మెటీరియల్ అని మన 50 లక్షల రూపాయలతో మనం స్ట్రీట్ లైట్ తీసుకొచ్చి కూడా ఫస్ట్ అయితే మనం ఉన్నప్పుడు 20 లక్షలు అంట, మరి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ లో 30 లక్షలు పెట్టినట్టుంది. నేనైతే వింటున్నా 50 లక్షలతో స్ట్రీట్ లైట్స్ తెచ్చినాం. మనం అడిగిన ఆ రోజు క్వశ్చన్ కి చిన్న 18 వాట్స్ కాదు 75 వాట్స్ ఒక 100 వాట్స్ వరకు కూడా తీయాల్సిన అవసరం ఉందని ఆ రోజు చెప్పినాం. మరి ఆ మెటీరియల్ ఏం వచ్చింది ఏందనేది మాకు ఇంకా చెప్పలేదు. కానీ ప్రతిదం బాగుండాలంటే మనకు కావాల్సింది ఫస్టే చెప్పినాం, స్ట్రీట్ లైట్స్ ఒకటి, వాటర్ ఒకటి, శానిటేషన్ జనాలు కోరుకునేది కూడా మనకు ఇవే. కాబట్టి ట్యాక్సీలు బాగానే కడతారు, పట్టణంలో అనేక బిల్డింగ్లు ఉన్నాయి, ట్యాక్స్ కట్టించేది ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, అనేక రూపాల్లో ఆదాయం వస్తా ఉంది ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి. మరి ఎందుకు ఇవి చేయట్లేరు అనేది? జనాభా పెరుగుతుంది, డెవలప్ పెరుగుతుంది, ఇల్లు పెరుగుతున్నాయి, పోల్స్ వేస్తున్నాం, ఆ న్యూ పోల్స్ కి లైట్స్ ప్రొవైడ్ చేయాలి, లైట్స్ ఇవ్వండి. అనేక ప్రాంతం పాత ఊర్లలో కూడా చాలా ప్రాంతాల్లో లైట్లు తీవ్రమైనటువంటి మస్క చీకట్లోనే కాలనీలు అయితే ఇంకా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా చాలా మంది కూడా అడిగినా కొత్త లైట్లు పాత మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నటువంటి సమాధానము ఒక రోజు కాదు, దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు, కమిషనర్ గానీ, ఇటు జేసీ గారు గానీ. ఇప్పుడు 50 లక్షలతో వచ్చినాయి అన్న, మెటీరియల్ వస్తే గానీ దాన్ని మనం కూడా ఒకసారి అడుగుదాం, తొందరగా వేసేస్తే బాగుంటదని మన యొక్క ఆలోచన. ఎవరైతేనే ఉన్నాం దాని మీద. ఓకే, వీటి మీద దృష్టి పెట్టాలా, లేదంటే స్పెషల్ గా బెల్టీవీ బయటకు వస్తుంది, ఎక్కడెక్కడ ఏ కాలనీలో ఎక్కడ ఉంది కూడా ప్రజల సమస్యలను బయటకు తీసుకురావడానికి సిద్ధం అవుతుంది.